పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న సినిమా వార్ 2. RRR మూవీలో రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 చిత్రంలో యాక్ట్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు ఎన్టీఆర్ పూర్తి చేశాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేశాడు. వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ట్రా ఫిలిమ్స్ నిర్మించింది. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుండి మొదటి పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సాగే ఒక మాస్ పార్ట్ను రెడీ చేస్తున్నారు. దాదాపు 1000 మంది డాన్సర్లతో ఈ పాట ఉంటుందట. నాటు స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపేలా ఈ పాటను తీస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై హిందీలో, తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తెలుగు బిజినెస్ పూర్తయినట్టు సమాచారం. తెలుగులో ఈ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు హిందీలో 150 కోట్లు, తమిళంలో 18 కోట్లు, మలయాళంలో 5 కోట్లు, ఓవర్సీస్లో 102 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల ప్రీ రిలీజ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే 377 కోట్లు రాబట్టాలి. ఓవరాల్గా 700 కోట్లు వస్తేనే వార్ 2 బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా తొలి రోజే 100 కోట్ల నెట్ వసూలును అన్ని భాషల్లో కలిపి క్రాస్ చేసే అవకాశాలున్నాయి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా నార్త్ సౌత్ సూపర్ స్టార్ కలయికలో రాబోతున్న ఈ సినిమాను ఆగస్టు 14న స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న కూలీ విడుదల కాబోతుంది. ఏదేమైనా ఈ 2 సినిమాలు మాస్ యాక్షన్ చిత్రాలే. వేటికవే విభిన్న కాన్సెప్ట్తో తెరకెక్కాయి. కానీ ఎన్టీఆర్ వల్ల ఈ సినిమాకు భారీ హైప్ ఉంది. ఈ సినిమా గురించి దర్శకుడు అయాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎస్ట్రా ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్లో భాగంగా రూపొందుతున్న ఆ 6వ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలు తెలిపారు. ఇండియన్ సినిమాలో ఐకాన్ స్టార్ హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అందరినీ ఆకర్షించేలా రూపొందించడంతో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు.